భరత్ గారు. శరత్ గారు, వి ప్రకాష్ గారు ఇవాళ చాలా ఆవేశంగా ఉన్నారు. ఆయన ఆవేశాన్ని అర్థం చేసుకోగలం కానీ విషయం ఏంటంటే ఇది రాజకీయ రంగు పులుముకులు సార్. ఈ కాళేశ్వరం ఇష్యూ అనేది నోబడీ ఈస్ ట్రైంగ్ టు బి ఆబ్జెక్టివ్ ఆన్ దట్ ఇష్యూ. ఇప్పుడు ఒకటేంది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, చాలా మంది ఇంజనీర్లు డబ్బులు సంపాదించినారు, రకరకాల వ్యవహారాలు జరిగినాయి, ఏసీబీ కేసులు జరిగినాయి, ఒక్కొక్కళ్ళ దగ్గర కొన్ని వందల కోట్ల క్యాష్ దొరికింది, బంగారం దొరికింది, ఇతరత్రం దొరికింది. దీన్ని బట్టి కాళేశ్వరంలో మురికి ఉంది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది నిర్వివాదాంశం. అయితే ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత స్టేట్స్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనే దాని మీద ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అర్థం లేదు కదండి. ఇప్పుడు అంతకుముందు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద అద్భుతమైన ప్రాజెక్టు అది ఇది అని చెప్పడం ఎందుకు, ఇప్పుడు మళ్ళీ అందరు ప్రజలలో అపోహలు కలిగించేలాగా మాట్లాడేందుకు? మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఉన్నాడు కదా కిషన్ రెడ్డి గారు, ఆయన ఎన్నడన్నా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి చూసి వ్యవహారాలు పరిశీలించి ఎస్ దీనివల్ల ఇది లాభం ఉంది, దీనివల్ల ఇది నష్టం ఉంది అని ఒక్కనాడన మాట్లాడినాడు? అసలు కిషన్ రెడ్డి యాక్చువల్లీ అప్పుడు ఈ ప్రాజెక్టు కూలిపోయిన మేడిగడ్డ కుంగిపోయినప్పుడు కిషన్ రెడ్డి ఎన్డబ్ల్యూ మన దీన్ని పంపించాడు, ఎన్డీఎస్సీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆయనే పంపించారు. సెండింగ్ సమ్ టీమ్ టు గెయిన్ సమ్ పొలిటికల్ అడ్వాంటేజ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఫైండింగ్ వెదర్ ఏ పర్టికులర్ ప్రాజెక్ట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది స్టేట్ ఆర్ నాట్ అనేది ఆ అసెస్మెంట్ డిఫరెంట్ అండి. ఆనాడు అనుమానాలు ఉండింది, ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. తర్వాత నేను ఈ ప్రకాష్ గారి ఆ వాదనతో నేను ఏకీపించలేదు, దాన్ని ఏదో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు అది ఇదని. ఎందుకంటే నాకు తెలిసి అంత పెద్ద ప్రాజెక్టును బ్లాస్ట్లు పెట్టి చేయడము అనేది అయితే ఇంపాసిబుల్. బికాజ్ నేను ఫస్ట్ పర్సన్ యాక్చువల్లీ అది కుంగిపోయిన తర్వాత ఫస్ట్ నేను వెళ్ళాను, నా తర్వాత శ్రీధర్ బాబు వచ్చాడు. మేము అక్కడే చెన్నూరులోనే ఉంటే నాకు ఇట్లా జరిగింది అని తెలిసి నేను పోయినా. అక్కడ శ్రీధర్ బాబు అడిగినాడు మీరు ఎట్లా వచ్చారు అని, అంటే నేను ఇట్లా వచ్చినాను సార్. అక్కడ పోలీసు వాళ్ళు మొత్తం కంప్లీట్ గా బంద్ పెట్టినారు, ఎవరిని పర్మిట్ చేయలేదు అక్కడికి పోవడానికని. నేను అంటే ఇంతకుముందు నేను పోలీస్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ చేసిన కదా, అక్కడ ఆఫీసర్లు అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఉండే, నన్నే కూడా అబ్జెక్షన్ చేసినాడు. రండి సార్ ఏమైంది అంటే, సార్ మరి ఇప్పుడు మా ఆయన ఎమ్మెల్యే గారు కూడా వస్తారట అని అన్నారు నాకు అప్పుడే శ్రీధర్ బాబు గారు. వస్తే రానండి, ఆయన వచ్చేదానికి ఆయన రండి. అక్కడ చిన్న కుంగిపోయిన మాట వాస్తవమే. అయితే అక్కడ బ్లాస్ట్ అవుతే అన్ని పిల్లలు అవ్వాలి సార్. కుంగిపోవడము బ్లాస్టింగ్ అనేది దే ఆర్ టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆల్ టుగెదర్. ఐ కెనాట్ అగ్రీ విత్ దట్. ఇప్పుడు 1,00,000 కోట్లు నేలపాలైనాయి అని అన్నారు. అంటే మేడిగడ్డ ఒకటే కదా పోయింది అన్నది బీఆర్ఎస్ పాయింట్ ఏంటంటే మేడిగడ్డ ఒకటే పోయింది కదా. ఒక మాట శరత్ గారు, ఒక్క ప్రశ్న మీకు. శ్వేత గారు ఉండండి, మీ దగ్గరికి వస్తాను. నేను ఒక లీగల్ ప్రశ్న అడుగుతా. నరా వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. చెప్పండి వి ప్రకాష్. ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత అందులో విధ్వంసాల చర్య జరిగింది, సౌండ్ వచ్చింది అని చెప్పి అక్కడ ఉన్న సైట్ ఇంజనీర్ రిపోర్ట్ చేసిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయరానండి? దాన్ని అసలు పట్టించుకోరా? ప్రకాష్ గారు అప్పుడు ఎవరి గవర్నమెంట్ ఉండే? గవర్నమెంట్ ఉండే అప్పుడు. ఇంకొక ప్రశ్న శరత్ గారు, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎవరు గవర్నమెంట్ ఉంటుందండి? పోలీస్ అండ్ రెవెన్యూ. మీలాంటి వాళ్ళు ఉంటే నేను మాట్లాడా, వెళ్ళిపోతా. ఒక్క నిమిషం ఆగండి, వెళ్ళిపోతున్నా. అక్టోబర్ 9 నాడు వచ్చిందండి. అక్టోబర్ 21 నాడు బ్లాస్ట్ జరిగింది. ఎవరి గవర్నమెంట్ అండి అది? ఐఏఎస్ ఎవరి కంట్రోల్ ఉంటారు? రెవెన్యూ ఎవరి కంట్రోల్ ఉంటుంది? పోలీస్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? మీరు అడ్వకేట్ గా చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఒక అడ్వకేట్ గానే కాదు, ఈవెన్ యాజ్ పర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ప్రకారం కూడా క్రైమ్ డిటెక్షన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ నెవర్ డిటర్డ్ బై ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్ ఎలక్షన్ షెడ్యూల్. ఇది కాదు. ఒక విషయం ఏంటంటే ఆనాడు ఆ విషయాన్ని హషప్ చేయాలన్న ఒక ఆలోచన ఏదైతే వచ్చిందో కేసీఆర్ కి, అది రాంగ్. అది ఆ రకంగా అంతేగాని దాన్ని యాక్సెప్ట్ చేసి ఎస్ సంథింగ్ హెస్ హ్యాపెండ్, ఐ వాంట్ టు గెట్ ఎట్ ది రూట్ ఆఫ్ ది ఇష్యూ అని అంటే మాట్లాడతలేను. నేను మాట్లాడుతున్నది ఏంటంటే లీగల్ పాయింట్ ఏంటంటే 3 సంవత్సరాల ఎఫ్ఐఆర్ ను
చార్జ్ షీట్ వేయకుండా, ఎంక్వైరీ చేయకుండా, సీన్ ఆఫ్ అఫెన్స్ పోయి పంచనామా చేయకుండా అట్లా ఎఫ్ఐఆర్ ను ఫైళ్లలో పెట్టుకోవచ్చా 3 ఏళ్ల నుంచి? రెండవది పీసీ ఘోష్ అనేటోడు కానీ, విజిలెన్స్ కమిటీ కానీ, ఎన్డీఎస్ఏ కానీ ఎవ్వడు కూడా పోయి ఎఫ్ఐఆర్ తీయలేదు, ఎఫ్ఐఆర్ ని ఎంక్వైరీ చేయలేదు. ఇది కరెక్టా తప్ప చెప్పండి మీరు ఒక అడ్వకేట్. నేను ఒక మాట్లాడుతున్నాను సార్, ఇప్పుడు మీరు కూడా అడ్వకేటే కదా. ఒకవేళ ఇఫ్ యూ గివ్ ఏ కంప్లైంట్, ఇట్ ఈస్ నాట్ యాక్టెడ్ అపాన్, సెక్షన్ 200 కింద మీరు ప్రైవేట్ కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చా లేదా? ఇస్ దేర్ ఎనీ ప్రొసీజర్ ఆర్ నాట్? అది ఇంజనీర్ వేసింది, గవర్నమెంట్ ఇంజనీర్. ఎవడు ఇంజనీర్ కాదు, మీరు వేయండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ రెడ్ పిటిషన్ వేయండి. దెర్ ఇస్ అ బ్లాస్ట్, సచ్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్ హస్ బీన్. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా? ఇంత పెద్ద పబ్లిక్ ప్రాపర్టీని విధ్వంసం జరిగిందని చెప్పిన తర్వాత విధ్వంసం జరిగిందా లేదా అని సీన్ ఆఫ్ అఫెన్స్ కి వచ్చి చూడరండి. సహజంగా ఏం జరుగుతుంది చెప్పండి మీరు? సహజంగా ఏం జరుగుతుంది? ప్రకాష్ గారు, మీరు ప్రశ్న అడిగారు, నన్ను సమాధానం చెప్పనియట్లేదు. మీ ఆవేశము ఆలోచన రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కోట్ల సంపాదించిన లాయర్లు ఉండిరా? వాళ్ళ కులపోళ్లే చెప్పండి. ఎవడెవరు సంపాదించారు? నేను చెప్తాను ఏం చేసినారు. గవర్నమెంట్ రెస్క్యూ రావద్దా? డబ్బులు తీసుకొని నీ అడ్వకేట్ జనరల్ ఏం చేసినాడు, నీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళ మీద ఏమి నీకు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది? వాళ్ళని ఎవరు ప్రివెంట్ చేసినాడండి? ఇట్ ఈస్ ఇన్ వైడ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. A project has been collapsed, a project has been damaged by some extremist activity or some unknown persons. It has to be gone into threadbare అని ఎవడు అడగకుండా ఆపినాడు. ఎందుకు తీసుకోలేదు ఆ చర్యలు? అంటే సార్, దేర్ ఇస్ సంథింగ్ టు హైడ్. ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు మనం దాని గురించి మనం మాట్లాడుతున్న పరిస్థితులు వేరు. రెండవది, ఇప్పుడు సరే ఇంజనీరింగ్ డిఫెక్ట్ అని ఒకళ్ళు అంటున్నారు, డిజైన్స్ డిఫెక్ట్ అని ఒకళ్ళు అంటున్నారు, వరద ప్రవాహం అని అన్నారు, రకరకాల ఈ అంశాలు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్ టు బి డిసైడెడ్ బై ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్. ఐ అగ్రీ. బట్ వన్ థింగ్ ఈస్ దేర్, మీరు ఒక్క మొక్కుబడిగా ఒక ఎఫ్ఐఆర్ చేసి పారేసేసి ఇక వేరే ఎవరు చర్యలు తీసుకోలేదు అని అందరి మీద మన్ను పోస్తా అంటే ఎట్లా? అట్లా కాదు కదా. మీకు నచ్చిన చోట్లలో మీరు ఊరుకున్నారా? రేవంత్ రెడ్డి వెంటబడి ఇట్లా మొత్తం రేచు కుక్కల్లాగా పడి రేవంత్ రెడ్డిని ఎటు పడితట్టు చేసినాడు ఏమైనా ఆలోచనలు చేసినారా? రాజకీయ ప్రత్యర్థిని వదిలేట్టున్నారు చెప్పండి. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ఆలోచించాలి. ఇప్పుడు ఇది బహుళార్థక ప్రాజెక్ట్ అండి, ఇది అందరికి సంబంధించింది. ప్రజల డబ్బు, ఇందులో కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఇన్వెస్ట్ అయినప్పుడు అప్పటి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేకపోలేదు కదా కేసీఆర్ గారు. కేసీఆర్ వాజ్ స్టిల్ చీఫ్ మినిస్టర్. తర్వాత సార్, ఆపద్ధర్మ ప్రభుత్వం వేరు, ఎన్నికలు నోటిఫై అయిన తర్వాత వచ్చే ముఖ్యమంత్రి వేరు. ఎన్నికలు నోటిఫై అయిన తర్వాత ఉండే ముఖ్యమంత్రికి అధికారాలు కోల్పోడు. హీ కెన్ స్టిల్ హోల్డ్ క్యాబినెట్ మీటింగ్స్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆపద్ధర్మ ప్రభుత్వం అంటే ఆఫ్టర్ లూజింగ్ ది గవర్నమెంట్, ఇఫ్ ది చీఫ్ మినిస్టర్ హ్యాపెన్ టు డూ సంథింగ్, దెన్ దేర్ ఈజ్ ఎ ఫెటర్ ఆన్ హిజ్ ఫ్రీడమ్. అది వేరు, ఇది వేరు. దీన్ని మీరు కన్ఫ్యూజ్ చేయకండి. ఒకటి, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, దేర్ ఈజ్ లిథార్జీ ఆన్ దేర్ పార్ట్ అని అంటే, దట్ ఈస్ ఎస్, యు ఆర్ ఎంటైటిల్ టు మేక్ ఎ క్రిటిసిజం ఆన్ దట్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మరి ఏ రాజకీయ కారణాల వాళ్ళు ప్రొసీడ్ కాలేదో. జస్టిస్ ఘోష్ కమిషన్ దగ్గర మీరు కూడా అపియర్ అయినారు కదా, మీరు ఈ పాయింట్ రేజ్ చేశారు ఆయన దగ్గర. ఏమండి మరి ఇట్లా ఎఫ్ఐఆర్ బుక్ అయింది? ప్రకాష్ గారు ఉన్నారా? ప్రకాష్ గారు కట్ అయినట్టున్నారు. పీసీఆర్ ఒకసారి చూడండి. ఎస్ అంటే మీరు ఆన్సర్ అడుగుతున్నారు కానీ ప్రకాష్ గారు లేరు. ఎస్, కాలో సుజాత గారు ఒక మాట భరత్ గారు ప్లీజ్, నేను కంప్లీట్ చేసినాక మాట్లాడండి దయచేసి. నేనంటే నన్ను సీఎం, మన మాజీ సీఎం కేసీఆర్ కూడా అపేర్ అయినాడు కదా, డిడ్ హి రేజ్ దిస్ ఇష్యూ? పీసీ కమిషన్ అసలు యాక్చువల్లీ పీసీ ఘోష్ హెస్ గివెన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు కేసీఆర్. ఇన్ ఫ్యాక్ట్ హీ రిఫ్యూజ్ టు అట్రిబ్యూట్ మోటివ్స్ టు కేసీఆర్ ఆన్ దట్ ఇష్యూ. హీ సెడ్ నో. అక్కడ తప్పుడు నిర్ణయము, అక్కడ చేయాలా ఇక్కడ చేయాలా, లొకేషన్ మిస్టేక్స్, లొకేషన్ మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, రాంగ్ డెసిషన్, రాంగ్ డిస్క్రిషన్, ఇవన్నిటి మీద మాట్లాడినాడు. కానీ ఇది కేసీఆర్ కావాలని చేసినాడని కూడా రిపోర్ట్లు ఎక్కడా లేదు. కాబట్టి నేను అనేది ఏమంటే, ఆనాడు మరి హరీష్ రావు కూడా అపేర్ అయినాడు కదా, మరి హరీష్ రావు చెప్పొద్దా సార్ మరి ఇది మాకు ఈ అనుమానాలై ప్రతిపక్షంగా మాకు ఈ డౌట్ ఉంది, మీరు దీని గురించి కూడా యూ ప్లీజ్ గెట్ ఎట్ ది రూట్ ఆఫ్ ది మ్యాటర్ అని ఎందుకు అడగలేదు? అన్ని అక్కరాని విషయాలన్నీ మాట్లాడినారు కమిషన్ ముందర అపేర్ అయి బయటకు వచ్చినాక. కానీ ఈ బ్లాస్టింగ్ అనే అంశాన్ని ఎవడూ ఎత్తలేదు కదా సార్. సుజాత గారు, కేంద్ర మంత్రి నిన్న చెప్పారు